హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సరేనా? సో ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది. మీరు దాన్ని కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు. ఓకేనా? పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను. సో ఐ మెన్షన్ పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ ఆల్సో. సో ఇఫ్ ఎనీవన్ రిక్వైర్స్ రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్, ప్లీజ్ రీచ్ మీ ఎట్ 8522982420. రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వచ్చు. 100% రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి. ఇంకా పూర్తి జాతకం కావాలనుకున్న వాళ్ళు, ఓకేనా, ఎవరికైనా సరే టోటల్ హారోస్కోప్ కావాలనుకున్న వాళ్ళు నన్ను అప్రోచ్ అవ్వండి. పూర్తి జాతకం నేను మీకు ప్రొవైడ్ చేస్తాను, ఓకేనా? సో ఇంకా మరి ఈరోజు తిథివారం నక్షత్రం ప్రకారము శ్రీ విశ్వవసు నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శుక్లపక్షం భాద్రపద మాసం చతుర్దశి ధనిష్ట నక్షత్రం, ఓకేనా? సో మరి తదుపరి పౌర్ణమి. సో మరి చతుర్దశి రోజు మరి ఈరోజు మేషరాశి వాళ్ళకు, సింహరాశి వాళ్ళకు చెప్తాను. మేషరాశి వాళ్ళు వచ్చేసి ఈరోజు సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోండి, చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి, ఓకేనా? సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోండి. సింహరాశి వాళ్ళు నవగ్రహ శ్లోకాలను ధ్యానం చేసుకోండి, ఓకేనా? ఓకే. సో ఇంకా ఎవరికైనా సరే పెళ్లి సమస్యలు అంటే వివాహ సమస్యలు, ప్రేమ సమస్యలు, ప్రేమికుల మధ్య గొడవలు, భార్యాభర్తల మధ్య గొడవలు, నెగిటివ్ ఎనర్జీ, చేతబడి, వ్యాపారంలో సమస్యలు అంటే విద్య, వ్యాపారము, ఉద్యోగము, విదేశీ ప్రయాణము, ఓకేనా, కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాలు, కోర్టు కేసెస్, కోర్టు ఇష్యూస్, ఓకేనా? సో ఇట్లాంటి వాటికి సంబంధించి మీకు ఏదైనా సరే పరిహారాలు కావాలంటే, ఇంకా అనారోగ్య సమస్యలు, వ్యాపారంలో స్టెబిలిటీ లేకపోవడం, ఒక వ్యాపారంలో గ్రోత్ లేకపోవడము, ఓకేనా? సో భూమి కొనుగోలుకు సంబంధించి, సొంతింటి యోగ్యంకి సంబంధించి, ఓకేనా? సో ఇంకా పూర్తిగా ఆరోగ్యం బాగుండట్లేదు, వ్యాపారం అస్సలు బాగుండట్లేదు అనుకునే వాళ్ళు ఏదైనా ఎవరికైనా సరే పరిహారాలు కావాలి అని అనుకుంటే నన్ను అప్రోచ్ అవ్వండి. మీకు అద్భుతమైన పరిహారాలు ఇస్తాను, దానికి సంబంధించి గైడెన్స్ కూడా ఇస్తాను, ఓకేనా? ఏది ధరించాలి, ఏది ధరిస్తే మనకు ఒక లక్ష్మీ కటాక్షం కలుగుతుంది, అది వ్యాపారంలో అయినా సరే మీకు ఉద్యోగంలో అయినా సరే ఏది ధరించాలి, ఏం చేయాలి, సో దానికి సంబంధించి ఏదైనా పరిహారాలు కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వండి. మీకు అద్భుతమైన పరిహారం ఇస్తాను, జీవితంలో ఖచ్చితంగా మీరు ముందుకు వెళ్తారు, సరేనా? సరే, మరి ఈరోజు రీడింగ్ మనం స్టార్ట్ చేద్దాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో మీ పార్ట్నర్ నేమో, మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే ఇమాజిన్ చేసుకోండి. సో ఎనర్జీస్ అనేవి సో బాగా కనెక్ట్ అవుతాయి అన్నమాట, సరేనా? సో 3 of Swords, okay. Sorry. So the Emperor, 3 of Cups, sorry అండి. సో 3 of Pentacles. సో మార్నింగ్ కొంచెం గొంతు అనేది సపోర్ట్ చేయదు కదా. సో Ace of Cups, ది ఎంప్రెస్, ఓకే. సో సరే చూద్దాం మరి ఈ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మరి ఈరోజు. సో ఇక్కడ ఏంటంటే సో ఇక్కడ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, మీ పార్ట్నర్ ఏదైతే ఉన్నారో మీరు ఎన్నోసార్లు క్షమించి ఉంటారు, మీరు మీ పార్ట్నర్ని ఎన్నోసార్లు క్షమించి ఉంటారు, బట్ అదే వాళ్ళు రిపీట్ చేస్తూ వచ్చారనమాట చాలా, ఓకేనా? సో వాళ్ళు మారలేదు కదా, ఇక మీదైనా ఎలా మారుతారు అని మీరు అనుకుంటారు జనరల్గా అట్లాంటి సిచ్యువేషన్, ఓకే. అంటే ఇప్పుడు వీళ్ళు ఏంటంటే, నాలో ఆల్రెడీ నాశనమయ్యే లక్షణాలన్నింటినీ కూడా నన్ను నేను మార్చుకుంటున్నాను అనే ఒక రియలైజేషన్ వస్తుంది అనమాట వీళ్ళకి, ఓకేనా? సో ఒక హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు, సో చాలా లోన్లీగా డిప్రెషన్లో ఉన్నారు,
సపరేషన్ కనబడుతుంది, ఇక్కడ నో కాంటాక్ట్ సపరేషన్. చాలా సాడ్నెస్, చాలా దుఃఖంలో ఉన్నారు, ఒక గ్రీఫ్ అన్నమాట, ఒక అప్సెట్ సిచ్యువేషన్లో ఉన్నారు, టోటల్గా కన్ఫ్యూజన్లో ఉన్నారు వీళ్ళు ఇప్పుడు. ఓకేనా. సో వీళ్ళు ఏంటంటే నాలో ఎన్ని బ్యాడ్ లక్షణాలు ఉన్నాయో, ఎన్ని చెడు లక్షణాలు ఉన్నాయో అవన్నీ కూడా వాటిని అన్ని వదిలేసి నన్ను నేను మార్చుకోవాలనుకుంటున్నాను. సో మీకు ఒక బెస్ట్ కౌంటర్ పార్ట్గా నేను మీకు మారాలనుకుంటున్నాను. అంటే నాలో ఏదైతే నెగిటివ్ ప్యాటర్న్స్ ఉన్నాయో, నెగిటివ్ ఫ్రెండ్స్ ఉన్నాయో అవన్నీ లీవ్ చేసేసి ఆ అలవాట్లన్నీ నేను రోజు రోజుకు మార్చుకుంటున్నాను నీకోసం. ఇప్పుడు నేను ఆశిస్తున్నాను, అంటే మీ పార్ట్నర్ అంటున్నారు, ఇప్పుడు నేను ఆశిస్తున్నాను మీరు డైరెక్ట్గా నన్ను క్షమించకపోయినా సరే, కనీసం ఇండైరెక్ట్గానైనా సరే, మనసులో అయినా సరే నన్ను క్షమించాలని ఒక మాట చెప్పని మిమ్మల్ని వేడుకుంటున్నారు, మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు మీ పార్ట్నర్ మీకోసం. వెరీ గుడ్. సో మీ పార్ట్నర్లో చాలా మార్పు వచ్చింది. చూద్దాం ఇంకా ఎనర్జీస్. ఇక్కడ ఏంటంటే పాస్ట్లో బ్లాక్లో పెట్టలేదు. ఓకేనా. సో పాస్ట్లో బ్లాక్లో పెట్టలేదు, తను బ్లాక్లో పెట్టలేదు, మీరు బ్లాక్లో పెట్టలేదు, కానీ ఇద్దరి మధ్య అయితే ఎలాంటి మాటలు కమ్యూనికేషన్ అనేది లేదు. పైగా కమ్యూనికేషన్ లేదు కదా, అప్పుడు మీరు ఎంతో అవకాశం ఇచ్చారు. మీరు తను చేసిన తప్పుకి అంటే ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడానికి చాలా ఆపర్చునిటీస్, అవకాశాలు ఇచ్చారు, కానీ మీ పార్ట్నర్ దాన్ని యూటిలైజ్ చేసుకోలేదు, ఉపయోగించుకోలేదు, యూజ్ చేసుకోలేదు. ఎందుకంటే మీ పార్ట్నర్కి యాటిట్యూడ్ ఎక్కువ కదా, చాలా ఈగో ఎక్కువ కదా, అక్కడ ఏం లేకపోయినా. సో వీటికైతే ఏం తక్కువ లేదనమాట. సో ఆ టైంని యూటిలైజ్ చేసుకోలేదు. ఇప్పుడు మీరు బ్లాక్ చేసిన తర్వాత కొంతకాలానికి ఇవన్నీ అంటే మీ ఎనర్జీస్ అందట్లేదు వాళ్ళకి, మీరు బ్లాక్ చేసిన తర్వాత. ఇప్పుడు మీరు బ్లాక్ పెట్టేసరికి మీ స్టేటస్లు, మీ డీపీలు కనబడట్లేదు కదా, పిచ్చెక్కిపోతుంది అనమాట. సో వాళ్ళకి పిచ్చెక్కిపోతుంది, మీరు బ్లాక్ పెట్టేసరికి మీ స్టేటస్లు కానీ డీపీలు కానీ కనబడట్లేదు, మీ ఎనర్జీ అందకపోయేసరికి వాళ్ళు టోటల్గా మ్యాడ్ అయిపోతున్నారు వాళ్ళకి. సో మీ ఇద్దరి మధ్య మాటలు లేకపోయినా ఒక సైలెంట్ యుద్ధం, ఒక సైలెంట్ కమ్యూనికేషన్ ఉంది. ఇద్దరు మాట్లాడుకోవట్లే, ఇద్దరు సైలెంట్గానే ఉన్నారు, కానీ తను మిమ్మల్ని స్పై చేస్తున్నారు, స్టాక్ చేస్తున్నారు, మీరు తనని స్టాక్ చేస్తున్నారు, కానీ అటు నుంచి ఒక మెసేజ్ ఉండదు, ఇటు నుంచి ఒక మెసేజ్ ఉండదు. సూపర్ అండి. సో అలా ఉండేది పాస్ట్లో. చూసి 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 వెక్స్ అయిపోయారు. బ్లాక్లో ఉన్నా అన్బ్లాక్లో ఉన్నా ఒకటే అనే సిచ్యువేషన్ వచ్చింది, అంతే కదా. సో ఇక్కడ ఏంటంటే అన్బ్లాక్లో ఉన్నా కూడా ఇద్దరి మధ్య తన స్టేటస్లో కూడా స్టేటస్లో కూడా మీకు నచ్చని ఫొటోస్, నచ్చని పనులు, తను చాలా ఎంజాయ్ చేస్తున్నట్లు చూడండి, తను చాలా ఎంజాయ్ చేస్తున్నట్లు, మీరు లేకపోయినా, మీరు తనను కేర్ తీసుకోపోయినా హ్యాపీగా ఉన్నట్లు, తను చాలా ఎంజాయ్ చేస్తున్నట్లు. ఒకవేళ తన లైఫ్లో ఎవరైనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంటే థర్డ్ పార్టీతో చాలా ఎంజాయ్ చేస్తున్నట్లు, మీకు కూడా కోపం వచ్చేటట్లు, మీరు ఇంకా జెలసీ, అసూయ ఫీల్ అయ్యేటట్లు మిమ్మల్ని చాలా ఉడికించారు వీళ్ళు. సో పాస్ట్లో ఇక్కడ నా ఇంట్యూషన్కి అయితే పిక్చర్ ఇలాగే కనబడుతుంది. సో రైట్ ఆర్ రాంగ్ మీరే కామెంట్లో చెప్పండి, సరేనా. సో మేబీ ఒకవేళ మీ ఇద్దరి మధ్య ఇక్కడ ఏంటంటే చూడండి, ఇక్కడ కూడా థర్డ్ పార్టీ సిచ్యువేషన్. మేబీ ఒకవేళ మీ ఇద్దరి మధ్య ఏదైతే థర్డ్ పార్టీ ఇష్యూస్ ఉంటాయి, మీ ఇద్దరి మధ్య పాస్ట్లో ఏదైతే కన్వర్సేషన్ జరిగిందో, మీ ఇద్దరి మధ్య డెసిషన్ తీసుకోవడానికి ఇక్కడ తను ఆలోచిస్తూ మీ ఇద్దరి మధ్య బ్రేకప్ జరిగిందో ఆ విషయంలో తనకి ఇంకా ఒక సొల్యూషన్ సెలెక్ట్ చేసుకోవడానికి, సొల్యూషన్ ఆలోచించడానికి తనకి ఇంకా కొంత టైం కావాలంట. సో ఎందుకంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ ఉన్నాయి, అది తన వర్క్ కావచ్చు, అదర్ పర్సన్ కావచ్చు, లేదా తను ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉంటే చిల్డ్రన్ విషయంలో కావచ్చు, సో సొసైటికల్ ఇష్యూస్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, వాటన్నిటినీ ఇక్కడ ఫిక్స్ చేయాలి కదా. ఫిక్స్ చేసిన తర్వాతనే నేను వీటి కోసము ఒక ఆన్సర్ వెతుక్కున్నాను, ఒక సొల్యూషన్ వెతుక్కున్నాను అని ఆ టైంలో తను ఆ టైంని ఆలోచిస్తున్నారు అనమాట. అంటే వీళ్ళు ఏంటంటే మన ఇద్దరి మధ్య రిలేషన్ ఎండ్ కావాలనేది నాకు నచ్చట్లేదు, ఇలా ఎండ్ చేసుకోవాలనేది నాకు నచ్చలేదు, ఇలా ఎండ్ అవ్వాలనేది నేను కోరుకోలేదు. సో మన ఇద్దరి మధ్య నన్ను ఆలోచిస్తున్నాను, మనం ఇద్దరి మధ్య ఇంకా ఒక ఫార్వర్డ్ స్టెప్ తీసుకోవాలి, ఎమోషనల్గా మళ్ళీ మనం కనెక్ట్ అవ్వాలి, సో న్యూ బిగినింగ్ చేయాలి. ఓకేనా. సో ఒక ప్యూర్ లవ్, ఒక ఇన్నోసెంట్ లవ్, ఒక న్యూ రిలేషన్షిప్స్, ఒక హ్యాపీనెస్, అంటే ఒక జాయ్ అనేది కోరుకుంటున్నారు. సో మీతో సెలబ్రేట్ చేయాలని కూడా కోరుకుంటున్నారు వీళ్ళు డెఫినెట్గా.
సో ఏంటంటే ఏ విధంగానైనా సరే ఇప్పుడు వీళ్ళ ఆలోచన ఏంటంటే మన ఇద్దరి మధ్య రిలేషన్ని విషయంలో న్యూ బిగినింగ్, ఒక న్యూ స్టెప్, ఒక ఫార్వర్డ్ స్టెప్ తీసుకోవాలి, మన లైఫ్లో కలిసి ముందుకు నడవాలని కోరుకుంటున్నారు. అంటే వీళ్ళు ఏంటంటే మీరు ఈ రిలేషన్ని గివప్ చేసేసారు, ఓకేనా, తన దృష్టిలో. సో ఈవెన్ మీరు కొంతమంది మీరు పాస్ట్లో బ్లాక్లో పెట్టి ఉంటే అన్బ్లాక్ చేసి సైలెంట్గా ఉన్నారు. మీరు చక్కగా మీరు ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్, వీడియోస్, అసలు తను ఇంకా జెల్సీ ఫీల్ అవ్వాలని చాలా అప్లోడ్ చేస్తున్నారు. సో వెరీ గుడ్. అంటే ఇక్కడ తన నుంచి ఏదైనా మెసేజ్ వచ్చినా చూస్తున్నారు కానీ బట్ ఇగ్నోర్ చేస్తున్నారు. మీలో కలిగిన చేంజ్, ఈ యాటిట్యూడు ఇది చూసి ఆశ్చర్యపోవాలనేది మీ ఇంటెన్షన్ అన్నమాట. వెరీ గుడ్. సో పాస్ట్లో మీ పార్ట్నర్ కూడా అదే చేశారు కదా, సో ఇప్పుడు మీరు అదే చేస్తున్నారు. వెరీ నైస్. సో మీరు చేసింది చాలు, వాళ్ళు మిమ్మల్ని చేయాలి, మీరు పడ్డ పెయిన్ వాళ్ళు కూడా అనుభవించాలి. సో నా ఈగో సాటిస్ఫాక్షన్ కోసం తను నన్ను చేసేలాగా చేస్తా, నా యాటిట్యూడ్ ఏంటి, నా వాల్యూ ఏంటి, అసలు నా మెయిన్ నా నేమ్, నాకున్న నేమ్ అండ్ ఫేమ్ ఏంటి సొసైటీలో అని తెలిసేలాగా చేస్తా. తను లేకపోయినా సరే నా లైఫ్ని నేను హ్యాపీగా బిందాస్గా లీడ్ చేస్తానని చూపించాలని అనేది మీ యాటిట్యూడ్. అనే యాటిట్యూడ్, ఓకే, తను లేకపోయినా సరే నేను నా లైఫ్లో నేను బిందాస్గా లీడ్ చేస్తా, బిందాస్గా హ్యాపీగా ఉంటాను అని చూపించాలనే యాటిట్యూడ్తో మీరు బ్లాక్లో నుంచి ఓపెన్ చేసి స్టేటస్లు పెడుతూ వాళ్ళని కుళ్ళుకునేలాగా చేస్తున్నారు. వాళ్ళు కుళ్ళుకొని చేస్తున్నారు. సో ఇప్పుడు మీరు ఈగోయిస్టిక్ లాగా మారారు. సో ఇక్కడ ఏంటంటే వన్సే చీటర్ ఆల్వేస్ ఏ చీటర్, అవునా కదా. మీరు మాత్రం ఎన్నిసార్లు క్షమించుంటారు. సో తను మారలేదు కదా. సో ఇప్పుడు మీరు ఇంపరర్ ఎనర్జీలో ఉన్నారు, ఓకేనా. సో అట్లా అనమాట. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళలో ఏంటంటే, సో ఓవరాల్గా ఇక్కడ ఎనర్జీ ఏంటంటే వాళ్ళలో ఏదైతే నెగిటివ్ ప్యాటర్న్స్ ఉన్నాయో, ఏదైతే సో చెడు లక్షణాలు ఉన్నాయో అవన్నీ సో ఇప్పుడు మీకోసం మార్చుకోవాలని చెప్పేసి వీళ్ళు ఆలోచనలో పడ్డారు. రిలేషన్ ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారు. మీకు ఒక కౌంటర్ పార్ట్గా ఉండి లైఫ్ లాంగ్ మీతో ట్రావెల్ చేసి ఒక హ్యాపీ ఫ్యామిలీ ఏర్పరచుకొని మీకు న్యాయం చేయాలనే ఆలోచనలో వీళ్ళు ఉన్నారన్నమాట. సో నన్ను క్షమించవా అని చెప్పేసి కూడా వీళ్ళు అంటున్నారన్నమాట. అది అంటే ఇక చూడండి, లాస్ట్ కార్డ్ కూడా అదే వచ్చింది, పేజ్ ఆఫ్ స్వార్డ్స్, ఓకేనా. సో ఇంకా నేను డిలే చేయలేను, నేను ప్లాన్ చేస్తున్నాను, ఓకేనా, మీకోసం వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నాను, ఓకేనా, మీకు సరెండర్ అయిపోవాలి, ఓకేనా. ఏదైనా సరే మళ్ళీ రిలేషన్ ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పేసి వీళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని బాగా స్పై చేస్తున్నారు సోషల్ మీడియాలో, ఓకేనా. సో మరి ఇది వచ్చేసి మరి ఎనర్జీస్ ఫ్రెండ్స్. మరి ఎనర్జీస్ ఎవరో కానీ మీరే చూసుకోండి. అట్లీస్ట్ ఈ ఎనర్జీస్ మీకు 20 to 30% మీకు రిజనేట్ అయినా ఇది మీరు రీడింగ్ లాగా తీసుకోవచ్చు, ఓకేనా. ఇది మీరు రీడింగ్ లాగా తీసుకొని మీరు పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు. ఎవరికైనా సరే రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వచ్చు. వర్కౌట్ అయితే 100% మేనిఫెస్టేషన్ రెమెడీస్ అయినా సరే, రీయూనియన్ రెమెడీస్ అయినా సరే, ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.